కనికరించి మా సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగిన సర్వేశ్వరుడా, నీవు మాకు నిత్యము చాలిన దేవుడవు గనక నేను పొగుడుతూ నిన్ను స్తుతిస్తూ నీకు కృతజ్ఞతా నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా ఎందరో యోగ్యులు, పరిశుద్ధులు, పావనులు, నీతిమంతులు కాలము చెల్లి ఉండగా అల్పులము, అయోగ్యులము, మట్టి పురుగులము బ్రతుకంతా బలహీనతల చేత నడవలేక సాగలేక ఆగిపోయి అర్థముగాని జీవితంలో ప్రయాణము చేయించు ఉన్న మా మీద జాలిపడి నూతన జీవితాన్ని మాకిచ్చి నూతన దినాన్ని ఈవిగా నీ కృపలో ప్రసాదించినందుకు స్తోత్ర. అంతేకాదు ఈ పునరుత్థాన దినమందున నీ సన్నిధిని అనుభవించే, అనుభూతి చెందే కృపను కూడా మరొక్క మారు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు మనసారా నిన్ను ఆరాధించినారు. వారి ఆరాధన అంగీకరించిన ఆగ్రహించి వారి మీద దీవెన వర్షం కురిపింప మా మధ్యకు తెచ్చినందుకు స్తుతి. మా మధ్యలో సంచారం చేయవా ప్రభువా. నిరాశను లేఖనం పక్షముగా నిలవబడి ఉండగా సకల బలహీనతల చేత చుట్టబడిన నిరాశని బలహీనతలను అపరాధము నీ నామముని రక్తమున కొట్టివేసి నీ రక్తము చేత కడిగి నీ ఆత్మాభిషేకము పరలోక సింహాసన మధ్య నుండి తల మీద తక్కువ చేయక పోసి ప్రోక్షించి నా నోట నీ మాటల ఊటను ఊపికింపజేసి నాతో మాతో అందరితో మాట్లాడి యోగ్యమైన రీతిలో నీ యొక్క అన్నో రుధిరములలో పాలివాగస్తులమయ్యే ధన్యత అందరికి అనుగ్రహించి తెప్పరిల్ల చేయండి. నిరాశ నిస్పృహలో ఉన్న మనుషుల జీవితాలకు బలము, శక్తి, ఆదరణ, ఓదార్పు, ధైర్యము నీ లేఖనము ద్వారా కలగజేసి మహిమ పొందమని యేసు పుణ్యనామమున మొరలి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. పిల్లరా, చదువుకున్న దేవుని లేఖనములోని అంతర్యము లేక దేవుని మనస్సు మన బ్రతుకులో దేవుడు జరిగించుచున్న చర్య, క్రియ, పరిచర్య, దినచర్య మనకు అర్థం కావాలంటే ముందస్తుగా ఒక లేఖనాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము ప్రారంభ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ మనకు బోధిస్తుంది, భరోసానిస్తుంది. ఒక దైవ కార్యాన్ని మనకు అక్కడ ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. దుష్టుడు అనేవాడు ఎవడు తరమకుండానే పారిపోతాడట. దొంగ మన ఇంటికి వచ్చాడు, మన ఇంట్లో మనం సైలెంట్ గా ఉండి వాడు తాళం పగలు కొడుతూ ఉన్నా, వాడు దొంగతనం చేయడానికి తలుపును విరగొడుతూ ఉన్నా, గోడ దునుకుతూ ఉన్నా, ముఖ ద్వారాన్ని పగల కొడుతున్నా, మనం సైలెంట్ గా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాం అనుకో, విగ్రహం లెక్క. వాడు పారిపోతాడా, దొంగతనం చేస్తాడా? వాని కన్నుల ముందు ఉన్న ఇల్లును పగలగొట్టి దోచుకొని సొమ్మంతా తీసుకొని పోతాడు. మనం విగ్రహం లెక్క ఉంటే కనీసం దొంగ కూడా భయపడడు, దొంగతనం చేయకుండా మానడని చెప్తున్నా. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడట. అపవాది అనేవాడు, దయ్యము, దురాత్మ, రాక్షసుడు తరమకుండా ఎందుకు పారిపోతాడండి అంటే మనం తరమాల్సిన అవసరము లేదు, గాని మనము చేయవలసిన ఒక పని ఉంది. ఆ పని చేస్తే వాడు మనం వాడిని పరిగెత్తించాల్సిన అవసరం లేదు, తరమాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం లేదు, గద్దించాల్సిన అవసరం లేదు. వానికి వాడే చెడిసి భయపడి పారిపోతాడని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే నహూము ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, చూడండి. 15వ వచనం. నహూము ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబళ్లను చెల్లింపుము,
వ్యర్థుడు నీ మధ్యనిగా సంచరించుడు, వాడు బుద్ధిగా నాశనమాయేను. వ్యర్థము చేసేవాడు, నాశనము చేసేవాడు, దుష్టుడు, దొంగతనము చేసే అపవాది వాడు మన మధ్యలో సంచరించాడట, పారిపోతాడట, తొలగిపోతాడట, దూరం అవుతాడట. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం అందరం చెప్పుకుంటాం ఏమని, ప్రార్థన చేస్తే సైతాను పారిపోతాడని. వాస్తవమే గాని వాడు ప్రార్థన చేసినంతసేపు పక్కకు ఉంటాడు. ఇంకో విషయం తెలుసా మీకు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు భయపడి పారిపోడు. మన పక్కకు ఉండి ఏం చేస్తాడంటే, మనము చేయాల్సిన వాటి కొరకు ప్రార్థన చేయకుండా పనికి మాలిన వాటి కొరకు ప్రార్థన చేయడానికి నీ మనస్సులోనికి వాని తరంగాలను పంపుతాడు, వాని ఆలోచనలను పంపుతాడు, వాని ఉద్దేశాలను పంపి నీ ప్రార్థన కూడా కొంత బుగ్గిపాలయ్యేటట్టు చేస్తాడని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నామని నువ్వు సంతృప్తి పడతావు, ఆనందపడతావు, కేరింతలు వేస్తావు. దేవునితో నేను 1 గంట గడిపాలని నీవు సంబరపడి సంతృప్తి నొంది ఉంటావు తప్ప అందులో 100కి 70-80% వాడు వ్యర్థమైపోయే, భూమి మీద లయమైపోయే, క్షయమైపోయే, శాశ్వతంగా నీకు బహుమానము సంపాదించి పెట్టని వాటి కొరకు ప్రార్థన చేపిస్తాడు. పారిపోడు వాడు. ఎప్పుడు పారిపోతాడంటే, యూదా నీవు నీ పండుగలను ఆచరించు. ఏం చేయాలంట మనం? దేవుని పిల్లలు ఏం చేయాలి? పండుగలను ఆచరించాలి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని పండగలను నియమించాడు. 7 పండుగలను నియమించాడు. పూర్తిగా చెప్తాను. ఆ 7 పండుగలను నీవు సరిగా, సక్రమముగా, న్యాయముగా దేవుని పద్ధతిలో పాటించితే అపవాదిగాడు నీ మధ్యలో ఉండడని చెప్తున్నా. పండుగలను నీవు ఆచరించాలి. ఒక మాట చెప్తాము, అసలు పండుగ ఆచరిస్తే ఏమవుతుంది? మన మధ్యలో అపవాది ఉండడు, వాడు పారిపోతాడని చెప్పాను కదా. పండుగ ఆచరిస్తే ఇంకొక లాభం కూడా ఉంది, అది చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆ పండుగలో వారు కోరుకొనిన యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు నియమించిన పండుగలలో ఆ పండుగలు సరిగా ఆచరిస్తే అపవాది మన ఇంట్లో, మన మధ్యలో, మనలో ఉండకుండా మారిపోతాడు, మన దగ్గర రాడు. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ వాడు మనల్ని బంధించిపోయింది అనుకో, ఖైదీ చేసిపోయింది, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అపవాది మన మధ్యలో ఉన్నాడు, మన దగ్గరికి వచ్చాడు, నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, అందరినీ త్రాళ్లతో కట్టేసి మనం పండుగ ఆచరిస్తున్నప్పుడు మన దగ్గర దూరంగా వారిపోతారు. కానీ మనం కట్టబడి ఉన్నామా లేదా? బంధించబడి ఉన్నామా లేదా? అర్థం కావడానికి చెప్తా. మనలో ఒకరు దొంగతనం చేశారు, దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు, రక్షక భటులకు అప్పగించారు. వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ ఇస్తారు? పోలీస్ స్టేషన్ లో బంధిస్తారు. వాళ్ళకు బోను, చెరసాల, చిన్న గది ఉంటుంది. అవునా? ఖైదీలను బంధించే ఒక గది ఉండదు. ఆ గదిలో వేసి తాళం పెడతాడు. తాళం పెట్టి రక్షక భటులు మొత్తానికే 6 రోజులు లీవ్లో ఉన్నారు అనుకో. లేరు, బంధించిన వారు ఎవరు లేరు, పోలీస్ స్టేషన్ లో తాళం వేసి ఉంది. కానీ ఖైదీ బయటికి రావడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు? చెరసాలలో బంధించబడి ఉన్నాడు కాబట్టి. పోలీసులు ఎవరు అందుబాటులో లేరు, కానీ బంధించబడి అలాగే ఉన్నాడు. మనం పండుగలను సరిగా చేసినప్పుడు, పాటించినప్పుడు
దుష్టుడు మన యుద్ధ నుండి పారిపోతాడు కానీ వాడు కట్టిన కట్లు విడిపింపడు. విడుదల మనకు దొరకదు, తెగలేవు. అవి ఎప్పుడు అంటే ఆ పండుగలలోనే ఇంకొక కార్యం కూడా జరుగుతుంది, మనకు విడుదల కూడా దొరుకుతుంది, ఖైదీలకు విడుదల కూడా సంభవిస్తుంది. పండుగ మనం సరిగా ఆచరిస్తే అపవాది పారిపోతాడు. అంతేకాదు మన మనస్సుకు, హృదయానికి, జీవితానికి, బ్రతుకులకు ఉన్న అపవాది కట్టిన కట్లు కూడా తెంచబడి, తెంపివేయబడి మనము చెరసాల నుండి విడుదల పొందుతాము అన్నమాట. అన్ని పండుగలను గురించి ఇప్పుడు మనం తెలుసుకో సమయము లేదు, వర్ణించే సమయము కూడా, వివరించే సమయం కూడా లేదు. కానీ ఒక్క పండుగను గురించి నేను చెప్పి ముగిస్తాను. మనం పండుగలను ఆచరిస్తే 2 లాభాలు లేదా 3 లాభాలు జరుగుతాయి. 3వ తర్వాత చెప్తా. 2 ఏంటి చెప్పండి? అపవాది మన మధ్యలో ఉండకుండా మారిపోతాడు, వెళ్ళిపోతాడు. 2వది, మనకు కట్టిన కట్లు దేవుడే దిగి వచ్చి తెంచుతాడన్నమాట, విడిపించుతాడన్నమాట, విడుదలనిస్తాడన్నమాట. ఈ 2 కార్యాలు జరగాలంటే మనం పండుగలను ఆచరించాలి. యూదులు చాలా కాలం పండుగలను ఆచరించలేదు గనుకనే మీ మధ్యలో దుష్టుడు సంచరించాడని చెప్పాడు. వీళ్ళను శత్రువులకు అప్పగించి బంధించి పెట్టాడు దేవుడు. 2 జరిగాయి, బంధించబడ్డారు, శత్రువులు అందరినీ నాశనం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే పండుగల మీద మనస్సు లేక. చాలా మంది క్రిస్మస్ కు, గుడ్ ఫ్రైడే కు, ఈస్టర్ కు మాత్రమే చర్చికి వచ్చే వాళ్ళు ఉంటారు. చాలా మంది వాళ్ళని ఏమంటాం మనం? ఏమంటాం? పండుగ క్రైస్తవులు అంటాం. మరి ఇప్పుడు పండుగ చేయాలా వద్దా? పండుగలు చేయాలి, కానీ ఈ క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే పండుగ కాదు. అది ఎవరి కొరకు పండుగ మనం చేయాలంటే అన్యులకు యేసయ్యను ప్రకటించడానికి, యేసు యొక్క త్యాగాన్ని వర్ణించడానికి మనం ఆ పండుగలను భౌతికంగా, చారిత్రకంగా జరుపుకోవాలి. అవి జరుపుకున్నంత మాత్రాన దయ్యం మన దగ్గర నుండి పారిపోడు, బంధింపబడ్డ వారు మనం విడుదల పొందలేము. కానీ మనం పాటించవలసిన పండుగలు ఉన్నవి. ఆ పండుగ ఒకటి ఏంటంటే పస్కా పండుగ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒక మాట చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి, లేదా 8 చదవండి. దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించు. 7లో అంటాడు చూడండి, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాత దైవ పులిపిండిని తీసి పారవేడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలతో ముందు పస్కాను భుజించాలి. పస్కా పండుగ అంటే తెలుసు కదా, సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీలు ఒక మేకను, ఒక గొర్రె పిల్లను తెచ్చి ఏం చేస్తారంటే వధిస్తారు. కుటుంబం చొప్పున వధించి ఏం చేస్తారు? పులియని రొట్టె చేస్తారు. ఫస్ట్ పులియని రొట్టెలు చేసుకొని పక్కకు పెట్టుకొని ఈ మటన్ మొత్తం కట్ చేసి ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? మటన్ తెస్తే నీళ్ళలో ఉడుకుతలేదు, గ్యాస్ మీద ఉడుకుతలేదు, ఏం చేస్తాం? కుక్కర్లో. అవునా? కానీ కుక్కర్లు ఉడకబెట్టే పద్ధతి లేదు ఇశ్రాయేలులో. కూడా నిర్గమకాండము 12వ అధ్యాయములో ఏమంటాడో చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. చాలు. ఏమన్నాడండి?
ఉడికి ఉడకంది తినొద్దట. మరి ఎన్ని ఉడకాలి? కాదు, ఇటు చూడండి, నన్ను చూడండి, నేను చెప్తాను. నీళ్ళల్లో ఉడకబెట్టొద్దట. మరి ఎన్ని ఉడకబెట్టాలి? అగ్నిలోనే దాన్ని కాల్చాలి, అగ్నిలోనే దాన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఏం చేయాలి? వీళ్ళు తినాలి. మళ్ళా తెల్లారేసరికి మిగులుతుంది దాన్ని, లెక్కకొద్దే తినాలి. ఇప్పుడు ఈ తినడం చాలా బాగుందండి. రొట్టెలు ఉన్నాయి, మటన్ ఉంది, తినొచ్చా తినరాదా? పండుగ చేసుకుంటే మస్తు చేసుకుంటాం మనం. అట్లా మన క్రిస్మస్ దేవుడు ఏదైనా పెడితే మంచిగా ఉంది కదా. మీరు ఇట్లనే చేసుకోండి అని చెప్తే బాగుండు కదా, అని అట్లా కాదు. ఇశ్రాయేలీలకు చెప్పిండు, ఓ మేక తెచ్చుకోవాలన్నట, సంవత్సరానికి ఒకసారి ఓ మేక తెచ్చి దాన్ని వధించి దాన్ని మొత్తం నిప్పులోనే ఫ్రై చేసి ఆ పులియం రొట్టెలతో తినాలి. తినేటప్పుడు ఏం చేయాలో ఒక్క మాట చెప్పాడు చూడండి. 8వ వచనం చదవండి, మూల వచనం. ఆ రాత్రి వారు వర్ష చేత కాల్చబడిన మాంసములు పొంగని రొట్టెలను తినవలెనని, చేదు కూరలతో తినవలెను. చూడండి, ఎన్ని పండుగలు అని చెప్పినా 7 పండుగలు. ఉదాహరణ, నేనే ఉన్నా, మా అత్తగారి ఇంటికి 7 రోజులు పోయినా. ముందు రాంగయ్య అల్లుడిని పిలిచిండ్రు, అయ్యగారుని పిలిచిండ్రు. 7 రోజులు మన ఇంట్లో పండుగ ఉంటుంది, రోజొక వంటకం ఉంటుంది, రండి అని చెప్పిండు. చెప్తే పోయిన తర్వాత మంచిగా చపాతీ చేసిండ్రు, పరోటా చేసిండ్రు, అన్ని చేసిండ్రు, మటన్ ఫ్రై చేసిండ్రు, పెట్టి కాకరకాయ పులుసు పెట్టిండ్రు. ఇప్పుడు చపాతీ ఉన్ను ఈ మటన్ ఎలా ఉంచుకొని తినాలి? ఇప్పుడు ఈ 7 రోజులు నేను ఏం ఆలోచించుకుంటేగా, మటన్ మంచిగానే ఉన్నది, చపాతీ మంచిగానే ఉన్నది, కాకరకాయ పులుసులో ఉంచుకొని తినాలి. 7 రోజులు ఇక్కడ ఉండాలి, అల్లుడని పిలిచింది కదా. ఈ మొదటి రోజు తినే తిండిని ఆలోచించుకొని మిగతా 6 రోజులు అక్కడ ఉంటారా? మీరు తింటారా? మనం ఏమంటాం తెలుసా? కొమ్మన లేక ఏం పెట్టింది అంటామా? మటన్ బాగానే ఉంది, చపాతీ, పరోటా, పొంగడి రొట్టెలు బాగానే ఉన్నవి, పులియం రొట్టె బాగానే ఉంది, కానీ దేంతో తినాలట? చేదు కూరలతో తినాలి. అందరికి తెలుసు, ఉదాహరణ చెప్తున్నాను, ఎవరు అలవాటు వాళ్ళది. మనకు ముస్లింలు చాలా మంది డిన్నర్ చేస్తారు. వాళ్ళు ఎట్లా తింటారండి? మిర్చి సాలంతో చికెన్ బిర్యానీ తింటారు. మనకు అలవాటు కదా, కనీసం మిర్చి సాలని కొంచెం కారం ఉంటుంది. అదే కాకరకాయ సాలని అయితే తింటాం మనం, పోదాం పక్షాలకు. దేవుడు పండగ ఆచరించమన్నాడు, ఆ పండగలోనే పరీక్ష ఉంది అని చెప్తున్నా. హల్లెలూయా. అది పండగే. అసలు చేదు కూరతో అన్నం తినడం ఏంటండి? చేదు కూరతో చపాతీలు తినడం ఏంటి? చేదు సాలంతో, చేదు రసముతో నువ్వు మటన్ తినడం ఏంటి? అసలు అది మటన్ లెక్క ఉంటుందా? నువ్వు మటన్ అందులో ముంచుకొని తిన్నా నోరంతా చేదు ఉంటుందా, తీయ ఉంటుందా? ఏమైనా తృప్తి ఉంటుందా? ఎందుకు చేయమన్నాడు మరి దేవుడు అంటే 2 విషయాలని చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అసలు పండుగ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆనందమే పండుగ. పండుగ అంటే ఇప్పుడు పండుగ రోజు మనం ఆనందపడతామా? ఆనందం ఉన్న రోజు పండుగ చేసుకుంటామా? ఈరోజు సమాజం అంతా తలక్రిందులైంది. ఎందుకో చెప్పనా? ఏదైనా పండుగ వస్తే పండుగ రోజు ఆనందం కూడా కన్నీ తెచ్చుకుంటారు, కానీ ఆనందం ఉన్న రోజు పండుగ చేసుకుంటారు. కానీ అసలు దేవుని గ్రంథము, దేవుని ఉద్దేశం ఏంటంటే అసలు పండుగ అంటేనే ఆనందము. మనం అన్ని తెచ్చుకున్నాం. క్రిస్మస్ రోజు నూతన వస్త్రాలు తెచ్చుకున్నాం. చూడండి, మాకు ఎదురైంది సమస్య. అసలు పండుగలో ఆనందం లేని సమస్య ఒకటి ఎదురైంది. నేను చెప్తాను. నేను కరీంనగర్ కు వాక్యం చెప్పడానికి పిలువబడ్డప్పుడు క్రిస్మస్ రోజు ఉదయం 3 గంటలకు లేచి నేను నా భార్య తయారవుతున్నాం. సడన్ గా ఆమె నడుస్తూ తయారవుతూ ఉండగానే స్లిప్ అయి ఎగిరి కింద పడింది. అప్పుడు ఆమె అప్పుడే నా కొడుకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా గాయాలు కూడా శరీరంలో మానలేదు. పడి అసలు బోన్ ఇరిగిపోయింది అనుకున్నాం మేము, బ్యాక్ బోన్.
లేవలేదు. మేము మళ్ళా ఒకరం ఇద్దరం ఆమెను పై నుండి కింది నుండి పైకి ఎత్తుకుని వచ్చాం. ఆ నొప్పితో మేము ఆ పండుగను జరిగించాం. ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ అది ఏ రోజు? పండుగ రోజు. మాకు పండుగ ఉండేమన్నా? పండగ అంటేనే ఆనందము ఉండేది అని అర్థం. ఆనందం ఉంటేనే అది పండుగ అని అర్థం. కానీ పండుగలో దేవుడు ఎందుకు ఆ చేదును పెట్టాడు? ఆ పండుగలో ఎందుకు విషాదాన్ని నింపాడు? చాలా దేవుని మనస్సులో చాలా విషయాలు ఉన్నది. అలా దేవుడు నియమించగాలి. మీకు అర్థం కావడానికి ఎన్ని పండుగలు అని చెప్పాను? 7 పండుగలు. అయితే భక్తులందరూ 7 పండుగలు పాటిస్తే అసలు ఏం జరుగుతుందో పేతురు చెప్పాడు. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. చూడండి. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై. ఎలాంటి ఆనందం అట? ఇప్పుడు మనకేమన్నా ఆనందం కలిగింది అనుకో, 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తే అనుకోకుండా ఊహించని ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని చెప్పి ఆనందిస్తాం. చెప్పడానికి అవకాశం ఉన్న ఆనందమా, చెప్పడానికి వీలు లేని ఆనందం? అది చెప్పడానికి అవకాశం ఉందే కదా, చెప్పనశక్యమైనదే. కానీ దేవుడు ఏమంటున్నాడు, పేతురు ఏమంటున్నాడు అంటే చెప్పనశక్యమైన మానవానందము కాదు, భక్తానందము కాదు, మహిమాయుక్తమైన ఆనందము పొందుచున్నాను. నేను చెప్పండి, ఈ మాట బైబిల్లో మీ జీవితంలో ఎప్పుడైనా నెరవేరుదా? ఇది చూడండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. చెప్పనశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం మనకున్నదా? మరి వాక్యం అబద్ధమేనా? పొందినాం మనం ఎప్పుడన్నా? ఎందుకు పొందలేదో తెలుసా? ఈ 7 పండుగలను మనం క్రమముగా చేయలేదు. పండుగ అంటే ఆనందం అన్నాను. 7 అనేది దేవుని యొక్క దేవత్వ సంపూర్ణ సంఖ్య కనుక దేవునిలో ఉన్న మహిమాయుక్తమైన ఆనందము ఈ 7 పండుగలలో పెట్టాడని చెప్తున్నాడు. 7 పండుగలను నీవు చేస్తే, పండుగలు అనబడుతున్న 7 మెట్లు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కితే, అప్పుడు నీ జీవితంలో ఏమున్నా ఏం లేకున్నా, ఏం పొందుకున్నా పొందుకోకపోయినా, అనుకున్న వారు ఉన్నా అనుకున్న వారు లేకున్నా, అనుకున్నది జరిగినా అనుకున్నది జరుగుకపోయినా, నీ హృదయములో ఉన్న ఆనందాన్ని ఎవరు దొంగలించలేరని చెప్తున్నా. అట్లా అపోస్తులు బ్రతికి అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చివరి వచనంలో చదవకండి, 5వ అధ్యాయం చివరి వచనంలో అపోస్తులు యేసయ్యను ప్రకటిస్తున్నారండి. ఈయనే నిజమైన దేవుడు, సత్యవంతుడు, రక్షకుడు, పాప విమోచకుడు అని ప్రకటిస్తా ఉంటే అక్కడ ఉన్న జనమంతా, సమాజం అంతా వచ్చి వీపు పగిలేటట్టు, వీపు దున్నబడేటట్టు పిచ్చి కొట్టారండి. వాళ్ళు రక్తము గారేటట్టు కొట్టారు. పూర్తిగా రక్తపు మడుగులో కలిసిపోయారు. వాళ్ళు వీళ్ళు చచ్చిపోయారు కావచ్చు అన్నంతకు కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ దెబ్బలు మాకు తగిలినందుకు స్తోత్రం అని వారు ఆనందించుచున్నారు అని రాయబడ్డది. అప్పుడు ఉంటుంది ఆనందం? ఉంటుందా? మనం అందరం కలిసి సువార్తకని బయలుదేరినాం. అర్థమైందా? సువార్తకని బయలుదేరి 4 కరపత్రికలు వంచిన తర్వాత మనిషికి వచ్చి చెట్టు కట్టేసి పొద్దులు కొట్టిరు మనం. అంతకుముందు వారం రోజుల క్రితం అందరికి దర్శనం వచ్చింది. మీరు సేవ చేయాలి, మీరు విరిగిపోతున్నట్టు, మీరు దేవదూతల యొక్క ఆకాశంలో ఎగురుతున్నట్టు కనబడ్డది అందరికీ. పోయి మనం సువార్త ప్రకటించిన చెట్టు కట్టేసి అందరినీ కొట్టి అనుకో, ఇప్పుడు ఉంటుంది ఆనందం? మా అయ్యగారు చెప్తే విన్నాడు, వింటాడా? విన్నాడు. నేను మొదలే చెప్పిన ఆ దెబ్బలు తింటూ కూడా కొంతమంది ఏమంటారు తెలుసా?
అరే నేను ముందే చెప్పాను వాని మాట వినొద్దు, ఈ దెబ్బలేంది వాళ్ళు నమ్మరని ముందే చెప్పాను నేను. నాకు తెలుసు రాముల పోలు ఎవడు వినడు, అవునా? ఎవరు వినరని తెలిసి కూడా అర్థం చెప్తే ఆ నిజామాబాద్లో చెప్తే అసలే వినరు, అవునా? నేను చెప్తే ఎవరు వినలేరు. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులైతే ఎవరు వినరండి మొత్తానికి అని చెప్పినా వినకుండా ఈ దెబ్బలు తిన్నామని సనుగుతాము, గునుగుతాము, ఏడుస్తాము, ఇంకోసారి ఆ పనికి పురమాయించం. కానీ అపోస్తుల హృదయాల్లో ఆనందం కదిలించలేకపోయాయట ఈ దెబ్బలు, అవమానాలు. ఎందుకు అంటే మహిమాయుక్తమైన చెప్పనశక్యమైన ఆనందము అపోస్తుల హృదయాలలో ఉన్నదని చెప్తున్నా. ఎందుకు ఉందంటే వీరు ఈ 7 పండుగలు అనే 7 మెట్లు ఎప్పుడు ఎలా చేయాలో దేవుని పద్ధతిలో చేసిన వారు కనుక వారి జీవితంలో ఆనందం ఎవరు దొంగిలించలేకపోయారు. కాని మాట, అవమానం మాట ఎవరన్నా ఒక్కరు అన్నది అనుకో, మనం ఏళ్ళు కుమిలిపోతాం. అవునా కాదు? కుమిలిపోతాం. ఎన్ని సంవత్సరాలు లెక్క చెప్పలేదు. అన్నది ఎన్నిసార్లు, వినబడ్డది ఎన్నిసార్లు, కుమిలేని ఎన్నిసార్లు, ఏమన్నా ఉన్నదా? 1+1 ఎంత కావాలి? అది ఎంత కావాలి? 1+1 2 కావాలి. కానీ మనకు 1+1 2 3 4 5 6 అసంఖ్యాకములు ఇది కూడా దేవుని ఇష్టమే. ఆయన వేసుకొని ఎన్నన్నా ఒకసారి మనకు కానరాని మాట, వినకూడని మాట, అవమానకరమైన మాట మన చెవిన పడితే మన ఆనందం, పరిశుద్ధాత్మ అభిషేకం అంతా ఎగిరిపోతుంది రెక్కలొచ్చి, అవునా? ఆనందం మన జీవితంలో ఎందుకు లేదు? విడుదల మనకు ఎందుకు దొరకట్లేదు? అపవాది మన మధ్యలోనే ఎందుకు సంచరిస్తున్నాడు అంటే పండుగను నీవు నేను సరిగా ఆచరించట్లేదు. పండుగ అంటే ఫస్ట్ ఏం చెప్పాను? పస్కా పండుగ అన్నాను. పస్కా పండుగ ఎప్పుడెప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒకసారా? పస్కా పండుగ అంటే యేసు ప్రభువును తినడం అని అర్థం. యేసు ప్రభువును ప్రతి వారం తినాలి, అవునా? తినే పద్ధతి చెప్తాను, ఫస్ట్ తినాలని చెప్తున్నా. యేసయ్యను ప్రతి ఆదివారం తినాలి. తింటే ఏమైతే అని చెప్పాను. ఇది అర్థమైతే నేను ముందుకెళ్తా. యేసయ్యను ప్రతి ఆదివారం నువ్వు తింటే ఏమైతుంది నీకు? అపవాది నీ ఇంట్లో ఉండడు, నీ కుటుంబంలో ఉండడు, నీ గుండెలో ఉండడు, నీ బ్రతుకులో ఉండడు. అంతేకాదు నీకు కట్టబడిన కట్లన్నీ తెగిపోతాయి. కానీ ఎన్ని ఆదివారాలే మనం గుడిపోవాలి. ఒకసారి గుండె చేసుకొని చెప్పు. ఇక మనం మొగలి మీద అర్థము, భార్య మీద అర్థము, భర్త మీద అర్థము, కోడల మీద, అత్త మీద, మామ మీద, అందరి మీద అర్థం. కానీ సమస్య ఎక్కడ ఉంది? పండుగ మనం ఆచరించలేదు, పస్కాను భుజించలేదు. క్రమం తప్పిందా లేదా? ఒక సండేలో పస్కా భుజించదు. అసలు పాస్టర్కే ఉంటది ప్రభు శరీరం తినాలని, విశ్వాసం తినాలి. విశ్వాసులకు లేదు, అవసరం లేదు, అవునా? అంటే నాకేనా? మీకు అవసరం లేదా? మీరు తినాలి, నేను తినాలి. పస్కాను ఎవరైతే క్రమంగా పాటిస్తారో నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. రెండవది, నీకు వాడు ఎప్పుడెప్పుడు కట్టినా, ఎలాంటి బంధకాలతో బంధించినా అవి తెగిపోతాయి. ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని మానవద్దు అని చెప్తున్నాను. లేకపోతే నష్టపోతాను నేను చెప్తున్నా. ప్రతి ఆదివారం తినాలి. ఎలా తినాలని చెప్పాను? చేదు కూరలతో తినాలి. చేదు కూరలతో తింటే మనకు ఆనందం అనేది వస్తుంది. అంటే పండుగను ఆచరిస్తున్నాం అన్నమాట. చూడండి, చేదు కూరలు ఎందుకు చెప్పాడు దేవుడు? నేను అడిగిన వేసేది, అవును ప్రభా, అల్లుడిని అత్తగారింటికి పిలిచి అన్ని చేసి చేదు కాకరకాయ రసంలో తినిపిస్తే నాకే నచ్చదు కదా, నాకే నచ్చదు కదా, నువ్వెట్లా చెప్పు? మొదటి పండుగలేనే
మోసం ఉంటే వాడు 2వ పండుగ చేస్తాడు, ఇక 3వ పండుగ చేస్తాడా, 4వ పండుగ పోతాడా, 5వ మెట్టు ఎక్కుతాడా, 7వ మెట్టు పోయేది ఎప్పుడు మనం అవునా? 7 మెట్టు ఎక్కుతామంటాం మన బతుకులుగా కష్టమే. మొదటి మెట్టులో ఏమున్నదండి? చేదు ఉన్నది. మనం పోతామా? చాలా కష్టం. మొదటి పండుగలోనే దేవుడు చేదును ఎందుకు పెట్టాడు అంటే, చేదును నీవు ఒకవేళ అలవాటు చేసుకుంటే, దేవుని మాటను బట్టి వింటే, చేదును కూడా దేవుడు ఏం చేస్తాడు? మారాను. హల్లెలూయా. దేవుడు చేదును చేదుగా ఉంచేవాడు కాదు, మారాను మధురముగా మార్చేవాడు. చేదును ముందు ఇష్టపడాలి, చేదును దూరం కొట్టవద్దు, చేదును చీదరించుకోవద్దు. చేదును దేవుడు అనుమతించినప్పుడు తినడానికి ఇష్టపడితే ఆ చేదును దేవుడు మారాను మధురముగా మారుస్తారని చెప్పి ఇష్టపడాలి. మనం ఒక మాట చెప్తాను, అసలు చేదెందుకు అని అడిగాను నేను దేవుడు. చేదెందుకు ప్రభువా అంటే దేవుడు ఒక మాట చెప్పాడు నాకేంటంటే, మనిషి శరీరంలో ఏముందండి? చేదు లేకపోతే ఆహారం, తిన్న భోజనం, తిన్న తిండి పదార్థాలు జీర్ణమైందా అంటే? అసలు నీ బాడీలో ప్రతి పార్ట్ ఫంక్షన్ కావడానికి, సరిగా నడవడానికి ఏం కారణమైంది? అవునా? అన్నం ఒక్క పూట అరగలు ఏమవుతుంది? తల తిప్పుతుంది, వామిటింగ్ వస్తుంది. అవునా? ఏమవుతుంది? ఇంకా కడుపు నొస్తుంది. నడుస్తామా? అలసట వస్తుంది. ఏమన్నా పని చేస్తామా? కడుపు పట్టుకొని కూర్చున్నాడే. ఇక మనం తినలేదా? తిన్నాం. నీవు తిన్న పదార్థం సరిగా జీర్ణము కాకపోతే నీ శరీరంలో ఏ అవయవము నీకు సహకరించదు, పని చెయ్యదు. అది పని చేసేటట్టు దేవుడు పెట్టింది దేని వలన? చేదు వలన. అసలు నీ శరీరంలోనే చేదు పెట్టిన బాబు నేను, ఆ చేదుతోనే ఇదంతా ఫంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మరి ఇక్కడ ఎందుకంటే నాకు మాట చెప్పాడు ఏంటంటే, సంఖ్యాకాండము 9వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ దేంతో తినమాట? చేదు ఆకుకూరలు. మీకు ఒక విషయం తెలుసా? చేదు ఆకుకూరలు ఏం చేస్తాయి తెలుసా? నేను స్టడీ చేసిన. చేదు ఆకుకూరలు అంటే మనకు తెలిసిన 2-3 చెప్తా. మెంతి ఆకు ఎట్లుంటది? పచ్చల కూర, అవునా? వేరు ఉసిరి ఆకు, నేల ఉసిరి ఆకు తెలుసా? ఇప్పుడు తిన్నదా? ఇవి ఎట్లుంటాయి? కానీ ఇవి ఏం చేస్తుంది తెలుసా అండి? ఇది చూడండి, వేపాకు కూడా తెలుసు కదా, వేపాకు తినొచ్చు, తినాలని చెప్తారు. ఇవి కూరలను కొని తిన్నా, పచ్చివి తిన్నా కొలెస్ట్రాల్ పెరగదు, మలబద్ధకము ఉండదు, రక్త ప్రసరణ జరుగుతుంది, రక్త శుద్ధి జరుగుతుంది. అంతేకాదు నీ శరీరంలో ఎలాంటి వేడి పుట్టకుండా జాగ్రత్త పరిచే ప్రక్రియ జరుగుతుంది. అంతకంటే ముందుగా వండుకున్న ఈ ఫ్రై చేసిన మటన్ అంతా అయిపోవాలి కదా నైట్. ఇది జీర్ణం అవుతుందా? చేదు అధికంగా నువ్వు లోపలికి పంపిస్తే, చేదుతో పాటు కలిసి నువ్వు తింటే, అది మరుసటి దినం వరకు, ఉదయకాలం వరకు నీ శరీరంలో ఉన్న కష్టమైన తిండి, హార్డ్ మీల్స్ ఏదైతే ఉందో, హార్డ్ తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో పూర్ణముగా జీర్ణం అవుతుంది. అంటే నీలో దేవుడు తినమని పెట్టిన భోజనం ఏదైతే ఉందో, ఏ లక్షణం అయితే ఉందో, అది సరిగా ఫంక్షన్ కావడానికి చేదే ఉపయోగపడుతుందని చెప్పాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో పండుగలో ఆనందం ఉండదు, చేదు ఉంటదని చెప్తున్నా. పండగ ముందు ఏం చెప్పినా నేను? పండగ ఆనందం ఉంటేనే
పండగ. కానీ దేవుడు మనకిచ్చే ఆనందంలో చేదు కూడా కలిసి ఉంటుందని చెప్తున్నాను, విషాదం కూడా కలిసి ఉంటుందని చెప్తున్నా. ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కాదు. ఒక జంటకు వివాహం అయింది, వారి వంశంలో ఎవరికి సగం పిల్లలు కాలేదు, వీరుల పిల్లలు కానుకున్నారు, లేదా ఆడపిల్ల తరఫున కొంతమందికి పిల్లలు కాలేదు. నేను వచ్చిన తర్వాత అత్త మామ చుట్టుపక్కల దొరికితేనే మొగం లేకుండా బాబు పిల్లలు ఏంటంటది, నన్ను చేసి అనవసరం తప్పు చేసినని నిందలు మోపుతా ఉంటారు. దాని కాలే మంచిది కాదు, పిల్లలు అయితే లేదని నిందలు మోపుతా ఉంటారు. సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు, 3 సంవత్సరాలు చూశారు, 4 సంవత్సరాలు చూశారు. ఇట్లా 10 సంవత్సరాలు ప్రార్థన చేసేసే దగ్గర ఏడ్చారండి. ఏడ్చినాక దేవుడు కనికరించి గర్భము దాల్చడానికి కృప చూపించాడు. ఇప్పుడు గర్భము వచ్చిన తర్వాత ఈమెకి సంతోషం ఉంటుందా ఉండదా? ఎందుకు? 10 సంవత్సరాలు మోసిన నింద ఏమైంది? పోయి. ఓకేనా? పోయి. కానీ నెల పెరుగుతుండగా, 3 నెలలు పెరుగుతుండగా, 5 నెలలు అయిన తర్వాత వాడి లోపల బేబీ ఎదుగుతలేడా నీకు తెలిసింది. ఇప్పుడు ఏముంటుంది? ఇచ్చినట్టే ఇచ్చివి రంధ్రం పెట్టి. అవునా? ఏసయ్యా నువ్వు ఇయ్యక ఇచ్చివి, ఇప్పుడు లోపల బేబీకి ఏమవుతుంది? ఎదగట్లేదు. డాక్టర్లు చూసి లోపల బ్రెయిన్ ఎదగట్లేదు అని చెప్తారు. ఈ 9 నెలలు 9 మాసాలు తల్లి సంతోషంగా ఉంటుందా? కానీ సంతోషం లేదా? ఉందా లేదా? సంతోషం ఉంది కానీ చేదు ఉంది. చేదు ఎందుకో తెలుసా? ఆ బిడ్డ బ్రతికే కాలం అంతా ఈమె ప్రార్థన, వేదన, కన్నీరు, ప్రార్థన విత్తనము వలె ఉపయోగపడడానికి నీ బ్రతుకులో చేతులు పెడతారని చెప్తున్నా. ఒకవేళ ఈ 9 మాసాలు బాబు ఎదుగుతలేడని నీకు తెలియకపోయినా చక్కగా ఎదిగాడే అనుకో, దేవుణ్ణి మర్చిపోతావు. ఈ ఆనందంలో వాని భవిష్యత్తుకు అవసరమైన ప్రార్థనను చేయమని చెప్తున్నా. ఇప్పుడు చేదు మంచిగా అయిందా కాలేదా? విషాదం మంచిగా అయిందా లేదా? మరి పండుగ ఉందా? ఆనందం ఉందా? పండుగలు యేసయ్య ఎంత ఆశ్చర్యకరుడు అంటే నీ బ్రతుకు ఆనందమే ఉంటుంది, ఆ ఆనందంలో కొంత చేదు కూడా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పనా? యేసయ్యను దూషించేవానికి చేదే కనబడుతుంది, యేసయ్యను సంతోష పెట్టేవానికి మిగిలిన ఆనందం కనబడుతుంది. అక్కడ నిన్ను కూడా పరీక్ష చేస్తుంది దేవుడు. ఏమని తెలుసా? కనబడే ఆనందం ఎటువైందిరా? 10 సంవత్సరాలు ఏడ్చినావు, ఇప్పుడు గర్భమున పడ్డది, శిశువు పడింది, నలుసు నిర్మాణం అవుతుంది. నిర్మాణం అవుతున్న నలుసునేమో వదిలేసి ఎక్కడో కొంత ఎదుగుతలేదన్న మీమాంసతో దేవుని మీద నిందలు. ఇదే కాదండి, నీ బ్రతుకులో ఏదైనా సరే, పెళ్ళైతలేదు పెళ్ళైతలేదని బాధపడితే పెళ్ళైతుంది ఘనంగా, పెళ్ళైన తర్వాత భర్త బద్మాష తెలిసింది అనుకో, ఇప్పుడు ఉంటుంది ఏమన్నా ఆనందం? ఉంటుందా? నేను ఎవరైనా చేయమన్నా నా పెళ్లి ఉట్టి ఒట్టకుండా అయిపోవన్నా బతుకు. అవునా? భార్య భర్తలు చక్కగా కలిసి ఉన్నారు, పిల్లలు లేరన్నా పిల్లలైంది, 2, 3, 4 పిల్లలైనాక 2 అనుకుని మొదలు పెట్టినారు. ఇప్పుడు ఆనందం ఉంటుందా? ఎందుకు చేదు మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడంటే, ఆనందములోనే నీకు చేదు ఉంటే ఆ చేదును గుర్తుపడతావా? ఆనందమును బట్టి సంతోషిస్తావా? మొదటి విషయం. రెండవది, ఈ చేదులో నీవు దేవుని వైపు చూస్తే ఈ మారాను దేవుడు మధురముగా మార్చడానికి శక్తివంతుడు అన్నమాట. పండగ ఆచరిస్తూ ఉన్నప్పుడు అంటే నీకు ఇచ్చిన ఆనందాన్ని నువ్వు ఆచరిస్తున్నప్పుడు, ఆనందాన్ని దేనితో తినాలి? నువ్వు దేనితో స్వీకరించాలి? అవునా? అన్ని మంచిగా ఉంటే యేసయ్యను మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? చూడండి, దొరక మనకు ఉద్యోగం దొరికింది, వ్యాపారం అభివృద్ధి చెందింది, రెస్ట్ లేదు. బైబిల్ ఆదివారం మధ్యాహ్నం తీసుకుపోయి అట్ట మీద పెట్టి మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తాం? ఎందుకు? బిజీ. వ్యాపారం ఏమైంది? బుద్ధి కాదే, టైం ఉందా? అందులో కొంత చేరు పెట్టిండు అనుకో, ఏమైంది? ఇప్పుడుగా అన్న చెప్తున్నా, మనం 1,00,000 రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టినాం,
వ్యాపారం పెట్టిన తర్వాత నెల వరకు ఫుల్ బిజీ ఉంటే 4 లక్షలు అయింది. ఇప్పుడు ఒక్కసారి నా బైబిల్ ముడతామా? ముడతాం. అదే మళ్ళీ 1,00,000 రూపాయలు సామాన్ తేవడానికి పోయినాం. పోతే 10,000 రూపాయల సామాన్ డ్యామేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? మోకరించి ప్రభా నేను మళ్ళీ పోతానా రిటర్న్ తీసుకోవడానికి సాయం చేయి అని పోతామా? ఫస్ట్ అట్లా చేసినావా? అంటే కొంత చేదు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే నీ బ్రతుకులో ఉన్న ఆనందానికి విలువ ఉంటుంది. ఈ చేదును కూడా మధురముగా దేవుడు మారుస్తాడు. నువ్వు తిన్న భోజనం ఏదైతే హార్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది జీర్ణము కావడానికి చేదు కూరలు అవసరం అని చెప్తున్నా. హల్లెలూయా. అయితే ప్రతి ఆదివారం పస్కాను భుజించాలన్న కదా, ఎట్లా భుజించాలని సాయంత్రం తీసుకోవచ్చు అన్న వచ్చి మన బ్రతుకులో ఉన్న చేదంతా తీసి యేసయ్యకి ఇచ్చి తీసుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? పస్కాను భుజించేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాదు. వాక్యము వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. మన పాపమును మన శాపమును మన చేదును యేసయ్యకు అప్పగించి అప్పుడు ప్రభు శరీరాన్ని తీసుకోవాలి. అప్పుడు నీ జీవితం మధురముగా మారుతుంది అని చెప్పు. ఇలా ఈ మొదటి పండుగనే ప్రతి ఆదివారం ఈ పండుగను నువ్వు చేస్తున్నప్పుడు రెండవ పండుగలోనికి దేవుడు తీసుకుపోతాడు. రెండవ పండుగ సరిగా చేసినప్పుడు మూడవ పండుగలోనికి తీసుకుపోతాడు. అప్పుడు ఏడవ పండుగ మీదకి నువ్వు పోయినప్పుడు చెప్తున్నాను, యోబు వలె పిల్లలు ఒక్కరోజు చనిపోయినా, ఆస్తులు కోల్పోయినా, శరీరము కుళ్ళిపోయినా, భార్య నోటి మీద ముఖము మీద ఉమ్మి వేసిపోయినా, స్నేహితులే ప్రాణమిత్రులే అవమానపరిచిన, గేలి చేసిన, ఉండు మీద కారం చల్లినట్టు వాళ్ళు కారము చల్లిన ఏ మాత్రము ఆనందము దూరము కాకుండా ఉంటామని చెప్తున్నా. హల్లెలూయా. నేను చెప్పండి, ఇప్పుడు మొదటి పండుగలో ఎంతమంది క్రైస్తవులు సరిగా ఉన్నారు ఇప్పుడు చెప్పారు? రేపు పరలోకం పోయినాక మొదటి పేతురు 1వ అధ్యాయం 9వ వచనాన్ని దేవుడు అక్కడ సింబాలిక్ గా ఒక కమాన్ రాసి పెట్టిన అనుకో. ఇప్పుడు ఈ కమాన్ లో నుండి ఓన్లీ లోపలికి అన్నాడు అనుకో పట్టణానికి. ఎంతమంది పోతుంది? ఇది మనది కాదు, అవునా? మనది కాదని అందరు రివర్స్ తిరుగుతారు. అందులోకి పోవడానికి అర్హులు ఎవరంటే కనీసం మొదటి పండుగ మనం చేయాలి. ఏంటిదా మొదటి పండుగ? పస్కా పండుగ అంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఏం చేయాలి? ఇంట్లో ఉండాలా? భార్యకు భర్త గొడవైంది ఏం చేయాలి? మూలం కూర్చొని అంజలు తీసుకొని ఆండే కొట్టుకుంటున్నా. ఏం చేస్తున్నాడో తెలుసా అపవాది? నిన్ను పండుగను నువ్వు ఆచరించకపోతే దుష్టుడు నీతోనే ఉంటాడు, ఇంకా నీ కట్లను బలవంతం చేస్తాడని చెప్తాడు. చూడండి, మనం ఏం చేస్తామంటే ఓ చెట్టు పెట్టాం, మళ్ళీ తీగను ఏదో ఒక తీగ పెరగడానికి పెట్టాం, పెరుగుతుంటే ఏం చేస్తాము? ఒక కర్ర బాగి ఆ కర్రకు ఒక తాడు కడతాం, అవునా? ఫస్ట్ ఎన్ని ముళ్ళు వేద్దాం? ఒక్కటే ముడేది. తెలుసా వీళ్ళందరూ పెట్టుకోరా మల్లెపూలు? మల్లెపూలు పెట్టుకున్న సంగతి కాదు, అవునా? ఒక్కటే ముడేస్తాం. కొంచెం 4 తీగలు వచ్చి ఆ కర్రను కమ్ముకున్నాయి అనుకో. ఇప్పుడు ఈ ముడిని ఒకటే ఉంచుతామా, రెండోది వేస్తామా? చెప్పారంటే రెండవ ముడి. ఇంకా చికా అయితే 3. అంటే ముళ్ళు ఏం చేస్తున్నాం? అట్లా శైతాను వాడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నీ సమస్యలు, నీ పరిస్థితులు, స్థితిగతులు నీకు చూపెట్టి ప్రభు శరీరానికి, ప్రభు సన్నిధికి నేను దూరం చేసి ఏం చేస్తాడంటే ముళ్ళేస్తాడు. కట్టిన తాడుకు ముళ్ళను పెంచుతాడని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు తీసుకోగలవా? ఒక ముడే కష్టం కదా, 3 ముళ్ళు వెళ్తాయా? నీకు తెలియకుండానే కట్లను వాడు బలోపేతం చేస్తాడు. కాబట్టి మనం పండుగను ఆచరిస్తే మన బ్రతుకులో ఆనందము ఎప్పటికీ మనల్ని విడనాడకుండా మన దరికి చేరుతుంది. మనం పండుగను ఆచరించాలి. పస్కాను ప్రతి ఆదివారం పూజించాలి. ఎలా పూజించాలంటే చేదు కూరలతో పూజించాలి.
మన జీవితమే ఒక పస్కా పండుగ కావాలి. మన జీవితంలో ఆనందము 70%, 80% ఉంటే చేదు 20% ఉండాలి, ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు చేదు తీసేసిన పుట్టగానే ఆపరేషన్ చేసి వాడు బతుకుతారు సత్తారు, దాంతో ఏం పని అంటున్నా. అల్లారు ముందుగా కొడుకును 9 మాసాలు పెంచి పోషించి వాడు కొట్టిన తర్వాత, అయ్యా నాకు అంత బాగా కానీ కడుపులో కానీ చేదు మంచిగా లేదు, నచ్చలేదు, నాకు కొంచెం ఆపరేషన్ చేసి తీసేయండి అని చెప్పిన అనుకో, చెప్తారా వాళ్ళని? చెప్తారా? ఎందుకు చెప్పారా? మీరు చేదిస్తారా? మీకు ఉంటుండని అంటారా? చేదు లేకపోతే వాడు బతకడు. మన జీవితంలో కూడా చేదు లేకుండా మంచి జీవితాన్ని జీవించలే, పరలోకంలో బహుమానం పొందలేము. చేదు అవసరం, అది తెలియజేయడానికే ప్రతి మనిషికి దేవుడు చేదును పెట్టాడు. అర్థమైందా? ప్రతి మనిషికి చేదును దేవుడు కోల్గాడను పెట్టాడు చెప్తూ. అలాగే ప్రతి వ్యక్తికి ఆత్మీయ జీవితంలో చేదు ఉంటుంది. చేదును మనం విస్మరించొద్దు. మరి చేదు ఎప్పటికీ చేదునే ఉంటుందా? ఏం చెప్పాను నేను? మారాను దేవుడు, చేదును దేవుడు తీపిగా మారుస్తాడు, మార్చగలడు, అది ఆయనకు సాధ్యం అంటున్నాడు. కానీ చేదును తినడానికి మనం ఏం చేయాలి? ఇష్టపడాలి. ఇంకో మాట తినగా వేప అవుతుందా? మరి అవుతుందా? కాదు మరేంటండి నేను అవుతుందా? ఏ పని చేయగలదు ఎప్పటికైనా కాదా? వేమని ఎందుకు చెప్పిన మాట? తినగా వేప తీయగా అంటే అర్థం ఏంటంటే, వేపాకి ఎప్పటికి తీయ కాదు, తింటూ ఉన్నప్పుడు మన శరీరానికి ఇంతకాలం చేదు మన శరీరంలో పోలేదు కనుక అది తిరస్కరిస్తుంది, రిజెక్ట్ చేస్తుంది అన్నమాట. తినడం ఎప్పుడైతే తప్పదు అని అలవాటు చేసుకుంటావో కొన్ని రోజులకు నీ శరీరంలో ఆ చేదు ద్రావకాన్ని జీర్ణం చేసుకునే, ఇంజెక్ట్ చేసుకునే, కలగలుపుకునే తత్వము శరీరంలో డెవలప్ అవుతుందని చెప్తుంది. అప్పుడు అది తీయగానే అనిపిస్తుంది. ఏ పాకు ఎప్పటికి తీయ కాదు, మన శరీరంలోనే ఆ చేదును తీసుకొని లాక్కొని మన శరీరంలో చేదు లేకుండా తయారు చేసే తత్వం డెవలప్, ఇంక్రిమెంట్ అవుతుందన్నమాట. అంటే క్రైస్తవ జీవితంలో కొంత చేదు ఉంటది అని మన మనసులో ఒక పక్క మనం అర్థం చేసుకొని ఫిక్స్ అయిపోయామనుకో, ఆ చేదు నీకు చేదుగా కనబడదు అని చెప్తున్నాం. హల్లెలూయా. కనబడదు, దాన్ని వెంటనే దేవుడు మానవ మధురంగా మార్చేస్తాడని చెప్తున్నాం. కాబట్టి మనం మొదటి పండుగను ఆచరించాలి. పండుగ అంటే ఆనందం. మనం పండుగను ఆచరిస్తేనే మనకు ఆనందం దొరుకుతుంది. అంతేకాదు అపవాది మనకు తెలియకుండానే, మనం తరమకుండానే పారిపోతాడు. మూడవది అపవాది కట్టిన కట్ల నుండి, బందీ నుండి, చెరసాల నుండి విడిపింపబడతాం. కనుక మనము ప్రతి ఆదివారమున పస్కాను పూజిద్దాం. మనం ధన్యులమండి. నేను చెప్తున్నాను, కొంతమందికి ఈ ఆచారం లేదు, ఈ పద్ధతి లేదు, ఈ నియమం అంతకన్నా లేదు. కాబట్టి వారి జీవితంలో అపవాది నిలిచి ఉన్నాడు, అపవాది కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనము పస్కాను ప్రతి ఆదివారం పూజించాలి. అది మన జీవితంలో ఉన్న పాప చేదు జీవితం అంతా యేసయ్యకు చెప్పి, యేసయ్యలో మనం కడుక్కొని మనం పస్కాను పూజించాలి. అంతేకాదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఆనందంతో పాటు చేదు కూడా ఉంటది. సంపూర్ణంగా నీకు ఆనందము ఇప్పుడప్పుడే దొరకదు. ఎందుకు దొరకదు అంటే నీలో ఇంకా చేదు పని ఉన్నది. చేదు చేయాల్సిన పని చాలడంత, బోలెడంత మిగిలి ఉంది. కాబట్టి చేదు నీకు అవసరం. కొలెస్ట్రాల్ పెరగదంటే చేదు కూరలు తినాలి. చాలా మందికి హృదయానికి ఏం జరుగుతుంది?
పెరుగుదా? భక్తులకు కూడా, భక్తుల హృదయానికి కూడా ఏం పెరిగిందో చూడండి ఒకసారి. 17వ సంకీర్తన ఒక్కసారి చదవండి, మాట చదివి ముగిస్తాం. 17వ సంకీర్తన 10వ చరణం చదవండి. ఫుట్ నోట్ ఉంది అక్కడ, ఏముంది కింద? తమ ప్రభువుతో హృదయము. ప్రతి భక్తుని హృదయానికి ఏముందని చుట్టూరా సెపరేట్ అండి. ఇది ఎట్లా పోవాలి మరి? గోళీలు వేసుకుంటేనా? కాదు, చేదు అనేది నీవు పానీయం చేస్తే. చేదు అంటే అర్థమైంది భక్తుని జీవితంలో. భార్య మాట వినదు, భర్త మాట వినడు, తల్లి వినదు, తండ్రి వినడు, పిల్లలు వినరు, అనుకున్న ఉద్యోగం దొరకదు, కోరుకున్న పిల్ల దొరకదు, కోరుకున్న ఇల్లు కట్టుకోలేదు, చేద్దామన్న వ్యాపారం కలగలుగుతుంది. ఇదంతా నీ జీవితంలో చేదన్నమాట. ఈ చేదుతోనే నీవు తింటున్న భోజన పదార్థం అంతా అరుగుతుంది. అపవాది మన హృదయంలో పెంచిన కఠినత్వం అనే కొవ్వు కరిగిపోతుంది అన్నమాట. ఎన్నో లాభాలు ఉన్నాయండి చేదుతోని. ఆ చేదు మనం పట్టదు. అసలు క్రైస్తవులు కొంచెం ఏదైనా చేదు వచ్చిందంటే శోధన. సైతాన్ వాడు ఏం చేస్తానంట? శోధిస్తాను. చేదు నీ జీవితాన్ని, నా జీవితానికి అవసరం. కాబట్టి పిల్లలు, మనం పండుగను ఆచరిస్తాం. ప్రతి ఆదివారం మన ప్రభు శరీరాన్ని తినాలి. మన జీవితాన్ని యేసయ్యకు చెప్పుకొని, మన పాప జీవితాన్ని యేసయ్యకు ఒప్పుకొని మనం ప్రభు పస్కా పండుగను ఆచరిద్దాం. దేవుడు మనలను దీవించి అపవాది తరమకుండానే మన యుద్ధ నుండి పారిపోవులాగున, మన బంధకాలను దేవుడు తెంచులాగున మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. చేదు మనకు అవసరమని గుర్తుపెట్టుకుందాం. చేదు వరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా జీవితంలో ఉన్న చేదును నేను తీసేయమని ప్రార్థన చేస్తున్నాను. కానీ చేదు నాకు అవసరమని తెలియజేశావు, విషాదం నాకు అవసరమని తెలియజేశావు, బాధ నాకు అవసరమని తెలియజేశావు. ఆ బాధను నేను ఓర్చుకోవాలి, ఆ చేదు నేను పానీయం చేయాలి. యేసయ్య ఏం తాగిందండి? మాచి ప్రతి అని తాగాడు. మాచి ప్రతి అంటే అర్థమే చేదు, అవునా? ఆ చేదు ఎందుకు తాగినట్టు? యేసయ్యకే చేదు అవసరమైతే మనకంతా, పరిశుద్ధుడికే చేదు అవసరమైతే మనకంతా. కాబట్టి చేదైన అనుభవాలు మనకు అవసరం. మర్చిపోదు జీవితంలో. ఏదైనా ఒక మనస్సును బాధపరిచే సంఘటన వచ్చిందంటే ఈ చేదు నాకు మేలు చేస్తుంది అనుకోవాలి. ఈ చేదు ద్వారా నా కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనుకోవాలి. ఈ చేదు ద్వారా నా శరీరంలోని ప్రతి పార్ట్, అంటే నా ఆత్మీయ జీవితంలో ప్రతి పార్ట్ సరిగా పని చేస్తుందని అర్థం చేసుకుని మనం యేసయ్య కృతజ్ఞతలు చెల్లించాలి. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇంతకాలం చేదును బట్టి నేను నిన్ను బాధపరిచాను.